ఉంటాయి. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి. దృష్టి మన మీద నన్ను పడుతుందో చాలా మంది క్వశ్చన్ చేశారు, అటువంటి అక్క మీరు బొట్టు సున్నితమైనటువంటి పెట్టుకుంటారా, నాడులు పటాలకు పూజ ఒత్తిడికి చేస్తారా, గురవుతూ గుళ్ళకి ఉంటాయి. వెళ్తారా, మీరు ముస్లిమ్స్ ఆ కదా అని. నాడులు ఒత్తిడికి లోనవ్వడం ఇంకొకరేమో వలన ఆ అక్క మనం నాడులు బొట్టు మెదడుకు పెట్టుకోకూడదు కదా, నువ్వు బొట్టు అనుసంధానమై పెట్టుకున్నావు ఏంటని ముస్లిమ్స్ అంటే అడిగారు. మెదడుకు హిందూ ముస్లిం భాయి సంబంధించినటువంటి భాయి అనే నాడులు భావన నాకు మన ఎక్కువగా ముఖంలో ఉంటుంది. కనబడుతూ నేను ఉంటాయి. చిన్నప్పటి నుండి పెరిగిన కాబట్టి వాతావరణం హిందూ ఆ ముస్లిమ్స్ మెదడు దెబ్బతింటుంది. హిందూస్ కూడా మెదడు మన దర్గాల దెబ్బతినడం దగ్గరికి అంటే వెళ్లి మెదడు మీద ముడుపులు ఒత్తిడి కట్టి పెరుగుతుంది అని అర్థం. ఎన్నెన్నో పూజలు తద్వారా చేస్తూ మనకు కులదైవంగా తలనొప్పి భావిస్తూ వస్తుంది, ఉంటారు. అలానే మనశ్శాంతి పోతుంది, చిరాకు మనం వస్తుంది. నమాజ్ లో ఏ ఎంత విషయం ప్రాధాన్యత పైన ఉందో సరిగ్గా దృష్టి పెట్టలేము. గీతాసారంలో కాబట్టి అంతే ఎదుటి ప్రాధాన్యత వారి ఉంది, యొక్క బైబిల్లో కంటి అంతే చూపు నుండి ఉంది. మన యొక్క మేధాశక్తిని ప్లస్ బొట్టు కాపాడుకోవాలంటే, పెట్టుకోవడంలో కూడా ఎన్నో మెదడును మానసికంగా కాపాడుకోవాలంటే, మనకు సైంటిఫిక్ గా ఉన్నటువంటి ఎన్నో పాజిటివ్ ఉపయోగాలు ఎనర్జీని ఉన్నాయని విన్నాను. కాపాడుకోవాలంటే మనకి ఖచ్చితంగా మానసిక వారి ఒత్తిడి చూపులకు, లేకుండా మన కనుబొమ్మలకు మధ్య భాగాన్ని నరదృష్టి మన మీద మధ్య పడకుండా ఏదైనా బొట్టు అడ్డంగా అనేది పెట్టాలి. కాపాడుతుంది. అంటే ప్లస్ బొట్టు నమాజ్ పెడితే లో చాలు. కూడా మనం ఎన్నో బొట్టు పెట్టుకున్నామంటే మనకి ఎదురుగా సైంటిఫిక్ గా ఉండేటువంటి వారి కూడా యొక్క చూపు ఎన్నో మన ఉపయోగాలు యొక్క ఉన్నాయి. నుదుటి మీద అంతా ఒకటే పడినా అని నా కూడా భావన. మన సున్నితమైన